అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందంతో సీఎం సమావేశమయ్యారు. వైద్య రంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గాను గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీని ఏర్పాటు చేసేందుకు సిద్దమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసింది. దేశంలోనే తొలి క్వాంటమ్ బయోమెడికల్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ గా ఏర్పాటవుతున్నట్లు వివరించింది. గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు. క్వాంటమ్ పరిశోధనలతో బయో సెన్సార్ల లాంటి అప్లికేషన్లను కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాల్సి ఉందని అన్నారు. త్వరలోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. నేషనల్ క్వాంటమ్ మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే మొత్తంగా క్వాంటమ్ ఎకోసిస్టమ్ అమరావతికి వస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో అందిపుచ్చుకున్న ఐటీ, జీనోమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు ఇప్పుడు విజయగాథలుగా మారాయని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు క్వాంటమ్ గురించి అంతా ఆలోచిస్తున్న సమయంలో ఆ రంగంలో పనిచేయడానికి ఔత్సాహిక కంపెనీలు ఏపీని సంప్రదిస్తున్నాయని అన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ద్వారా పరిశోధనలు చేసి ఔషధాలు, మెటీరియల్ సైన్స్ సహా వివిధ అంశాల్లో వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. క్వాంటమ్ బయో ఫౌండరీ అనేది వినూత్న ఆలోచనని ముఖ్యమంత్రి అన్నారు. బయోమెడికల్ రీసెర్చ్ తో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, రవాణా సహా వేర్వేరు రంగాల్లోని భాగస్వాములు క్వాంటమ్ వ్యాలీ సేవల్ని వినియోగించుకునేలా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తారు. స్కేలబుల్, సెక్యూర్, ఇంటెలిజెంట్ సాస్ ప్రధాన క్లయింట్ కెనడా లైఫ్ సర్వీసెస్ వారు ప్రధాన క్లయింట్. దీనికి వారందరూ కూడా సేవలు ఈ సంస్థ ద్వారా అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి దీని మూలంగా మన తెలుగు పిల్లలకు కానివ్వండి, లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏఐ మరియు సాస్ టెక్నాలజీలో యువతకు అత్యధిక అనుభవం. యుఎస్ఏ, యూకే, యుఏఈ, కెనడా గ్లోబల్ క్లయింట్లతో పని కాబట్టి వీళ్ళకి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకి లభించే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. సో ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోయింది. ఒక సంవత్సరంన్నర కాలం, 2 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో స్పెషల్గా గుర్తించబడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సంస్థలకు ఏక్యూసీసీ కేంద్రంగా మారనుంది. 200 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ ద్వారా మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్, మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలు చేయనున్నట్లు విద్యావేత్తలు, పరిశోధకుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. క్వాంటమ్ వ్యాలీతో పాటు ఏపీలో అమలవుతున్న విధానాలు తమను ఆకర్షించాయని గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.